ఇవాళ అమ్ము నాని అఫీషియల్కి స్వాగతం. మనం ఇవాళ మటన్ కర్రీ పప్పు కుక్కర్లో చేసుకోబోతున్నాం ఈజీగా ప్రిపేర్గా. ఇప్పుడు కావాల్సిన పదార్థాలు చూసుకుందాం. ఫస్ట్ మటన్ చూడండి. ఫస్ట్ మటన్ ఒక బౌల్లో, మళ్ళీ ఆనియన్స్, కరివేపాకు అన్నమాట, టమాటర్, ఇది పుదీనా, కొత్తిమీర, పసుపు, జీలకర్ర, పప్పులు అన్నమాట. ఇవి పప్పు కుక్కర్ తీసుకోవాలి ఫస్ట్. తర్వాత మటన్ వేసుకోవాలి పప్పు కుక్కర్లో. ఆనియన్, కరివేపాకు వేసుకోవాలి. పచ్చిమిర్చి లేవు కాబట్టి వేసుకోవట్లేదు మేము, ఉంటే వేసుకుంటాం. తర్వాత టమాటా వేసుకోవాలి. తర్వాత తాలింపు కిచ్చడి వేసుకోవాలి. మళ్ళీ జీలకర్ర వేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. మీద తగినంత ఆయిల్ వేసుకోవాలి. పసుపు వేయాలి. దీంట్లో తగినంత పసుపు వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి మనం దీంట్లో. ఇప్పుడు మొత్తం కలుపుకుందామండి. మొత్తం కలిసేటట్టు కలుపుకుందాం. తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం కలుపుకుందాం. ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందాం. తర్వాత గ్యాస్ మీద మీడియం ఫ్లేమ్ పెట్టుకుందాం. ఒక 4 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి. విజిల్ వచ్చా చూడండి, ఒక 5 రావాలి. రండి దించుకున్నాం. తగినంత కారం, తగినంత కారం వేసుకుందాం. ఇప్పుడు కలుపుకుందాం. గరం మసాలా వేసుకుందాం. కలుపుకుందాం. కొద్దిగా చిన్న గ్లాస్ వాటర్ వేసుకుందాం. ఇప్పుడు కలుపుకుందాం. ఓకేనా? ఇప్పుడు మూత పెట్టుకుందాం. ఇప్పుడు మళ్ళీ గ్యాస్ మీద పెట్టుకుందాం. ఎందుకంటే కారం పట్టాలి కదా. ఒక 5 విజిల్స్ రావాలి. తర్వాత మంచిగా ఉడుకుతుంది. చూడండి, కంప్లీట్ అయింది కూర. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుందాం మనం. ఆయిల్ తేలుతుంది చూడండి. కర్రీ టేస్ట్ ఎలా ఉందో ఇప్పుడు మా పిల్లలకు పెట్టి టేస్ట్ ఎలా ఉందో తిని చెప్తారు. చూడండి ముక్క ఎంత సాఫ్ట్గా ఉడికిందో. మనం కుక్కర్లో కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మా బాబుకు పెట్టి టేస్ట్ ఎలా ఉందో తను తిని చెప్పబోతుంది. ఎలా ఉంది డాడీ? చెప్పు, ఎలా ఉంది? బాగుందా? టేస్ట్ ఉందా? ఒకసారి టేస్ట్ ఉందా? చాలా బాగుందా? అంతేనండి. ఇలా మీరు కూడా ట్రై చేయాలనుకుంటే అమ్ము నాని అఫీషియల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అన్ని నోటిఫికేషన్ కోసం గంట సింబల్ని కొట్టండి.
ఓకే అండి, బాయ్.